న్యూస్ కి స్వాగతం. నేను మీనా. ముందుగా హెడ్లైన్స్. వేట్లపాలెం బాణాసంచా పేలుడు బాధితులను కాకినాడ జీజీహెచ్ లో పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మృతుల కుటుంబాలకు బాధితులను ప్రభుత్వం అండగా ఉంటుందంటూ భరోసా. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన అధికారులు. నగరంలో పలు థియేటర్స్ లో సందడి చేసిన విష్ణు విన్యాసం చిత్ర యూనిట్ బృందం. విష్ణు విన్యాసం సంపూర్ణ కుటుంబ చిత్రమన్న సినీ దర్శకుడు యదునాథ్ మారుతీరావు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై పలు ఆరోపణలు చేసిన మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్న ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సాయి ప్రసాద్ కు ముఖ్యమంత్రి ఆత్మీయ స్వాగతం పలికి రాష్ట్ర పరిపాలనా పగ్గాలు చేపట్టేందుకు అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, పాలనాపరమైన సంస్కరణలో కీలక పాత్ర పోషించాలంటూ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అదేవిధంగా ముఖ్యమంత్రికి ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన విజయానంద్ కూడా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పరిపాలనలో తన అనుభవాన్ని రంగరించి ప్రభుత్వ లక్ష్యాల సాధనలో క్రియాశీలకంగా వ్యవహరించాలని విజయానంద్కు సీఎం దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిన్న రాత్రి కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను స్వయంగా పరామర్శించిన ఆయన బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అంటూ భరోసానిచ్చారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 20 లక్షల రూపాయల భారీ ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనికి అదనంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మరో 2 లక్షల రూపాయల పరిహారం అందుతుందని ఆయన వెల్లడించారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారని, వారిలో 12 మంది ఎస్సీలు, 8 మంది మహిళలు ఉన్నట్లు సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీనిచ్చారు. అనాథలైన ఆ పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వ ఖర్చుతోనే ఉన్నత చదువులు చదివిస్తామని స్పష్టం చేశారు. గతంలోని ఇటువంటి ఘటనలపై విచారణకు ఆదేశించినప్పటికీ మళ్లీ ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కావడంపై ముఖ్యమంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హృదయ విదారకమైన సంఘటన అది చూసినప్పుడు చాలా బాధ కలిగింది. ఈ సంఘటన మొత్తం కలిసి ఇప్పటికి 20 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. 9 మంది హాస్పిటల్లో చేరి క్రిటికల్గా ఉన్నారు. 2 సేఫ్గా ఉన్నారు. మొత్తం కలిసి 31 మంది. ఇందులో చాలామంది వీకర్ సెక్షన్స్ ఎక్కువ ఉన్నారు. అందులో కూడా ఎస్సీలు అయితే దగ్గర 12 మంది ఎస్సీలు ఉన్నారు. ఒక 9 మంది మహిళలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని లోపల కూడా పరామర్శించాం. ఈ సంఘటన ఎంక్వైరీ చేసి అందరికీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తాం. ఎవరెవరు ల్యాప్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి అన్నీ కూడా ఫిక్స్ చేస్తాం. మొట్టమొదటిసారిగా అక్కడుండే ఆఫీసర్లు, ఆర్డీఓ కన్సర్న్, డిఎస్పి, అదే మరి డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, వీళ్ళ నలుగురిని సస్పెన్షన్లో పెడుతున్నాం. సస్పెన్షన్లో పెట్టి భవిష్యత్తులో ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్కడ లాక్సిటీ ఉన్నా, ఎక్కడ తప్పు ఉన్నా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం. రెండోది,
మనుషులు కూడా కొంతమంది విచ్చలవిడితనానికి అలవాటు పడ్డారు. ఇలాంటి నేరాలు చేసి ప్రజా జీవితాలతో చెలగాటమాడే పరిస్థితికి వచ్చారు. వాళ్ళపైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయడమే కాకుండా చట్టపరంగా వాళ్ళని ఏం చేయాలనో అరెస్ట్లే కాకుండా ప్రాసిక్యూషన్ చేపిస్తాం. వీలైనంత వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకొక పక్కన వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి బాధితులకు అందరికీ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అప్పచెప్తాం. ఎందుకంటే వీళ్ళు ఇష్ట ప్రకారం చేయడానికి వీలు లేదు. అదే మరి ప్రభుత్వ పరంగా ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి మృతులందరికీ 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 లక్షలు ఇచ్చారు, అది కాకుండా 20 లక్షలు ఇస్తాం. అదే మాదిరిగా వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఆ ట్రీట్మెంట్ అంతా ఖర్చు పెట్టి ఎవరైతే ఈరోజు ఇంజూర్ అయ్యారో వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళని ఆదుకుంటాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉండగా న్యాయ వ్యవస్థకు చెందిన ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సహా అత్యున్నత న్యాయస్థానం న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ మిశ్రా, జస్టిస్ జేబీ పాడివాలా, జస్టిస్ జేకే మహేశ్వరిలు వేర్వేరుగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తులు జస్టిస్ జయసూర్య, జస్టిస్ డి రమేష్, జస్టిస్ మహేశ్వరరావు, జస్టిస్ టీసీడీ శేఖర్ కూడా స్వామివారిని సందర్శించారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యపల్లి నందా కూడా ఈరోజు శ్రీవారి మొక్కులు తీర్చుకున్నారు. మరోవైపు త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వీడియోలు, ఫోటోలపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా తాడేపల్లిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. 94 ఏళ్ల టీటీడీ పాలక మండలి చరిత్రలో ఇటువంటి ఘటనలు ఎన్నడూ చోటు చేసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిలో ఉండి ఇటువంటి వివాదాల్లో చిక్కుకున్న నాయుడు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గతంలోని తమ ప్రభుత్వ హయాంలో ఇటువంటి ఆరోపణలు వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకున్న విషయాన్ని భూమన ఈ సందర్భంగా గుర్తు చేశారు. హిందూ ధర్మ పరిరక్షణలో కీలకమైన సంస్థకు నేతృత్వం వహిస్తూ నైతిక విలువలకు విరుద్ధంగా వ్యవహరించడం సమంజసం కాదని, దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి ఆయన్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని కోరారు. దేవుడి పట్ల భక్తి ఉంటే ఆయనపై తక్షణమే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని భూమన కరుణాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాదాపు 94 సంవత్సరాల పాలక మండళ్ల చరిత్రలో అంతకు పూర్వం రాజులు, చక్రవర్తులు, బ్రిటిష్ వారు, ఆర్కాట్ నవాబుల కాలంలో కూడా ఎన్నడూ లేనంత విధంగా అనైతిక చర్యలకు పాల్పడేటువంటి ఒక వ్యక్తిని ధర్మకర్తల మండలి అధ్యక్షునిగా నియమించారని, ఆయన కామ క్రీడ రసోల్లాసనలను గురించి నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియా అంతా కూడా, ప్రపంచమంతా కూడా ప్రాకిపోతూ అల్లాడిపోయే విధంగా హిందువుల హృదయాలన్నీ కూడా సలసల కాగిపోతూ ఉన్నంత దారుణమైనటువంటి వీడియోలు బయటికి వచ్చినాయి. ఎంత బాధ కలిగించేటువంటి విషయం. మన ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అనునిత్యము నేను వెంకటేశ్వర స్వామిని తలుచుకొని కానీ నిద్ర లేవను, లేచిన తరువాత ఆయన నామస్మరణ చేసి పూజ చేసిన తర్వాతనే నా దినచర్యను ప్రారంభిస్తాను. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే వారి పప్పులు ఉడకవు, వాళ్ళ ఆటలు ఈ జన్మలోనే ఆయన కట్టిస్తాడు అని నిరంతరము ఘోషించేటువంటి చంద్రబాబు నాయుడు గారు నియమించినటువంటి వ్యక్తి యొక్క అనైతిక అరాచక రాసలీలల వీడియోలు మొత్తం ప్రపంచాన్నంతా కూడా నిర్ఘాంతపోయేటట్టు, నివ్వెరపోయేటట్టు చేశాయి. వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తిరుచానూరు రోడ్డులో ఓ హోటల్లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
భూమన చేసిన అక్రమాలు, శ్రీవారి దర్శన టికెట్ల విషయాల్లో జరిగిన కుంభకోణాలు అన్నీ తన వద్ద ఉన్నాయని, త్వరలోనే వాటిని బయటపెడతానని హెచ్చరించారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాల వెనుక డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయని అన్నారు. గతంలోని వైఎస్ జగన్ భార్య లేకుండా పట్టు వస్త్రాలు సమర్పించడాన్ని తాను ప్రశ్నించినందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. మార్ఫింగ్ వీడియోలు, పాత ఫోటోలతో చేస్తున్న అసత్య ప్రచారాలపై ఇప్పటికే ఫిర్యాదు చేశానని, బాధితులు కూడా చట్టపరంగా స్పందిస్తున్నారని తెలిపారు. తనను బెదిరించాలని చూస్తే ఊరుకోనని, భూమన, సుబ్బారెడ్డిల అక్రమాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ఈ విషయంలో లీగల్గా పోరాడతానని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. వాళ్ళకు బాధ కలుగుతుంది, దానికి నేనేం చేయను. హిందూ ధర్మం ప్రకారం సతీ సమేతంగా రావాలి. భార్య లేకపోతే అదొక డిఫరెంట్ ఇష్యూ. గతంలో రాజశేఖర్ రెడ్డి రాలేదు, జగన్మోహన్ రెడ్డి రాలేదు. ఈ భారతి పేరు ఎత్తానని వాళ్ళ కోపం. నేను ఎందుకు ఎత్తకూడదు భారతి పేరు? ఆమె వస్తే ఆమెను ఎందుకు నేను ప్రశ్నిస్తాను? ఆమె రాలేదు కదా. ఇవన్నీ పెట్టుకొని బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ ఉంటే నా ఆటలు ఏమీ సాగవు, రోజుకొకటి వస్తూ ఉన్నాయి అనే ఉద్దేశంతో ఈ బురద జల్లే కార్యక్రమం. ఇప్పుడు ఈ వీడియోలు కంప్లైంట్ చేస్తే నా ఫ్యామిలీ మెంబర్స్ చేయాలా, లేకపోతే ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ అన్నారో కంప్లైంట్ చేయాలి. ఎవరికైనా కంప్లైంట్ చేశారా? ఎవరికైనా చెప్పారా? కొన్ని అయితే మా ఇదివరకు అందులో ఉన్నటువంటి కొన్ని ఫోటోలు అయితే నేను 20-25 ఏళ్ల కింద దిగిన ఫోటోలు అవి. ఆ ఫోటోలు ఈ ఫోటోలు మిక్స్ చేసి దానికి ఒక మ్యూజిక్ పెట్టి ఈ సన్యాసులకు ఏం పని లేదా? విశాఖ నగరం శనివారం సినీ సందడితో కలకలలాడింది. వైవిధ్యభరితమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విష్ణు విన్యాసం చిత్ర యూనిట్ ప్రమోషన్లో భాగంగా స్థానిక శరత్ థియేటర్లో సందడి చేశారు. హీరో శ్రీ విష్ణు, హీరోయిన్ నైనా సారిక స్వయంగా థియేటర్కు విచ్చేసి ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించడం విశేషం. అనంతరం మీడియాతో మాట్లాడిన హీరో శ్రీ విష్ణు ఈ చిత్రం సంపూర్ణ కుటుంబ కథా చిత్రమని చెప్పారు. వినోదం మరియు భావోద్వేగాల మేళవింపుతో సాగే ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయొచ్చని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా నవ్వులు పూయిస్తూ, సెకండ్ హాఫ్ హృదయానికి అత్తుకునే ఎమోషన్స్తో కొనసాగుతుందని ఆయన వివరించారు. హీరోయిన్ నైనా సారిక మాట్లాడుతూ జాతక దోషాల నేపథ్యానికి ప్రేమ కథను జోడించి ఆసక్తికరమైన ట్విస్టులతో ఈ సినిమాను మలిచారని పేర్కొన్నారు. దర్శకుడు యదునాథ్ మార్తిరావు ఈ చిత్రం ఆద్యాంతం ప్రేక్షకులను నవ్విస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం చిత్ర యూనిట్ సభ్యులు ప్రేక్షకుల సమక్షంలో భారీ కేక్ ను కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత సుమంత్ నాయుడు, డిస్ట్రిబ్యూటర్ విజయ్ భాస్కర్, థియేటర్ మేనేజర్ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొని సినిమా విజయవంతం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విష్ణు విన్యాసం సినిమాని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈరోజు వైజాగ్ నుంచి మేము టూర్ని స్టార్ట్ చేసామండి. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతి సినిమాకి నాకు వైజాగ్ నుంచి ఎప్పుడు మంచి రెస్పాన్సే ఉంటుంది. అలాగే ఈ సినిమా కూడా చాలా మంచి ఓపెనింగ్ వచ్చింది ఇక్కడ. వెరీ హ్యాపీ. ఫస్ట్ హాఫ్ వచ్చి యూత్ బాగా చూస్తున్నారు, సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఫ్యామిలీస్ ఎక్కువ రావడం థియేటర్కి వెరీ వెరీ హ్యాపీ. చూడని వాళ్ళు ఉంటే ఇమీడియట్గా చూసేయండి. ఒక 2 గంటలు మీరు అందరూ మీ పనుల్లో మర్చిపోయి మీ స్ట్రెస్ బస్టర్ కింద ఉండాలని ఎంటర్టైనర్ చేసాం. సో చూసిన వాళ్ళందరూ హ్యాపీగా నవ్వుకుంటున్నారు. చూడకపోతే వెంటనే చూసేయండి. క్యారెక్టరైజేషన్ ఏదైతే అమ్మాయి క్యారెక్టరైజేషన్ ఉందో ఆ క్యారెక్టరైజేషన్ దాని గురించి ఆ చిన్న కెమిస్ట్రీ ఫామ్ చేయడం కోసం ఆ సీన్ చేసేసాను. సో రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. నాకు వైజాగ్తో మంచి ఇంటరాక్షన్ ఉంది. నేను ఈడీగా పనిచేసిన డైరెక్టర్స్ అందరూ వైజాగ్ డైరెక్టర్స్, డీజే టిల్లు, విమల్ గారు అవ్వచ్చు, రవికాంత్ గారు, ఆదిత్య మండల గారు, ఇలా ముగ్గురు దగ్గర నేను వర్క్ చేసి ఈరోజు డెబ్యూగా డైరెక్టర్గా నేను వచ్చాను. ఆడియన్స్ రియాక్షన్ చూసి మా ఫిల్మ్ కోసం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ వైజాగ్ వీ హ్యావ్ కమ్ టు సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఇంకా చాలా మందికి నచ్చుతుంది అని కోరుకుంటున్నాను. సో ఎవరైనా చూడలేకపోయినా చూడలేకపోతే చూడండి. అండ్ యాజ్ హీ సెడ్, you can see it again and again because it's just a fun entertainment film. నేను ప్రీవియస్గా మూవీస్ చేశాను కానీ ఎప్పుడు సక్సెస్ మీట్లు అనేది ఎప్పుడు రాలేదు. బట్ ఇదో ఫస్ట్ టైం ఫేస్ చేయడం, ఇప్పుడు ఇలా వైజాగ్ రావడం చాలా హ్యాపీగా ఉంది. మీరు ఫ్యామిలీతో వెళ్ళండి. సినిమా 2 hours హ్యాపీగా నవ్వుకోండి. అన్ని పనులు ఏం పనులు ఉన్నా కూడా కొంచెం ఆ సినిమా కేటాయించి మీరు అందరూ వెళ్ళండి. నచ్చుద్ది అందరికీ సినిమా అనేది. సో విష్ణు విన్యాసం మీ అందరూ మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండే ఫిలిం అయితే మేము చేసాము. మీరు చూడండి. థ్యాంక్ యూ.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఇటీవలే జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబును గుంటూరులో ఆయన నివాసంలో పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించిన కేకే రాజు రాజకీయ వేధింపులకు పార్టీ నాయకులు ఎవరూ భయపడబోరని స్పష్టం చేశారు. అక్రమ అరెస్టులతో గొంతు నొక్కాలని చూడటం ప్రజాస్వామ్య విరుద్ధమని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఐక్యంగా పోరాడతామని భరోసా ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, గాజ్వాక సమన్వయకర్త తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, యువజన విభాగపు నేత అంబటి శైలేష్ తదితరులు పాల్గొని అంబటి రాంబాబుకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. నిజాయితీ నిబద్ధత గల పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని పనిచేయడం గర్వకారణమని పెందుర్తి ఎమ్మెల్యే ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు అన్నారు. సుజాతనగర్ కూడల్లో జరిగిన సభ్యత్వ నమోదు శిబిరంలో ఆయన 400 చెల్లించి పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యత్వ నమోదులో పిఠాపురం తర్వాత పెందుర్తి నియోజకవర్గం రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సభ్యత్వం పొందిన వారికి 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఉంటుందని, పార్టీ శ్రేణులన్నీ క్రమశిక్షణతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వేర మహిళలు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జనసేన సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈరోజు నేను ఉద్యమి సభ్యత్వం తీసుకున్నందుకు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కింద మళ్ళీ 2వ సంవత్సరం కూడా పునరంకితం అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఒక నిబద్ధత, నిజాయితీ, ప్రజల పట్ల ప్రేమ, అభిమానం ఉన్న నాయకుడి నాయకత్వంలో ఈ రాష్ట్ర బాగు కోసం, ఈ రాష్ట్ర ప్రజల బాగు కోసం అహర్నిశలు కష్టపడుతున్న ఒక నాయకుడి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది. నవ సమాజాన్ని నిర్మిద్దాం. మన నాయకుడు నిజాయితీ ఏంటి, నిబద్ధత ఏంటి అనేది మీ అందరికీ తెలుసు. మీరందరూ కూడా ఈ రోజు నుంచి ఉద్యమి సభ్యత్వం తీసుకుని మీరు కూడా ఉద్యమి అవ్వండి. ఎందుకు జనసేన సభ్యత్వం తీసుకోవాలి అంటే, ఒక నిజాయితీ నిబద్ధత గల నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్నామనే గర్వంగా, నేను జన సైనికుడిని, నేను ఉద్యమిని చెప్పుకునే సగర్వంగా సమాజంలో తలెత్తుకునే నాయకత్వం మనకుంది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా జగదాంబ మక్కా మసీదులో ముస్లిం సోదరులకు లీడర్ పత్రిక అధినేత, రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి ఘనంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మసీదులో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఆయన అనంతరం అందరితో కలిసి ఇఫ్తార్ విందును స్వీకరించారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ రంజాన్ క్రమశిక్షణకు, దాతృత్వానికి ప్రతీక అని, ముస్లింల భక్తిభావం స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కుల మతాలకు అతీతంగా ఇలా కలిసి పండుగలు జరుపుకోవడం మన భారతీయ సంస్కృతికి నిదర్శనమని, ఈ వేడుక సోదరభావాన్ని పెంపొందిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అందరిపై అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మసీద్ అధ్యక్షుడు మునీర్, కార్యదర్శి అమీర్, జోన్ కమిటీ ప్రతినిధులు మరియు ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. చాలా కాలం నుంచి ఈ బరిల్ గ్రౌండ్ సమస్యతో సతమతం అవుతున్నాం, చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పడం, గత తెలుగుదేశం ప్రభుత్వంలో 10 ఎకరాల స్థలాన్ని ఇస్తామని చెప్పి వాగ్దానం చేసి వీరి స్థలాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అయితే దానికి బదులుగా ఇవ్వాల్సిన 10 ఎకరాలు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు సిటీ పెరగడమే కాకుండా ఈ పాపులేషన్ ఎప్పుడైతే పెరిగిందో వీళ్ళ అవసరాలు కూడా పెరిగినాయి. ఇతర ప్రాంతాల మసీదులకు సంబంధించిన ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు, అందువల్ల ఇబ్బంది కలుగుతుంది అని చెప్పారు. దీనికి సంబంధించి నా వంతుగా నేను చేయాల్సిన ప్రయత్నం అంతా చేసి ఈ 10 ఎకరాల స్థలం వీళ్ళకి వచ్చేటట్టు, ఈ మసీదుకి అండగా వచ్చేటట్టు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ఇవాళ మత విద్వేషాలు రగులుస్తున్న సమయంలో ఇటువంటి మత సామరస్యం పూర్వకమైన సమావేశాలు చాలా అవసరం. ఈరోజు మక్కా మసీద్ ప్రకటనలో గౌరవనీయులైన రమణమూర్తి గారు, లీడర్ పేపర్ అధినేత, గత 3 సంవత్సరాల నుంచి మా మసీద్కి వస్తున్నారు సార్. ఇఫ్తార్ విందులో పాల్గొంటూ మాతో చక్కగా ఆ కార్యక్రమాన్ని అంతా ఎంజాయ్ చేస్తూ మా యొక్క సుఖదుఖాలని వారు పరీక్షిస్తూ 3 సంవత్సరాల నుంచి వస్తున్నారని మాకు చాలా సంతోషకరం. ఈరోజు కూడా సార్ వారి తాలూకా స్నేహితులతో కలిసి మక్కా మసీద్ రావడం జరిగింది. ఇది మాకు చాలా సంతోషకరమైన సందర్భం. ఈ సందర్భంలో మా యొక్క చిన్న ఉన్న ప్రాబ్లం కూడా సార్కి మేము చెప్పడం జరిగింది. గతంలో మేము కలెక్టర్ గారిని కలిసి మా యొక్క ప్రాబ్లం బరేల్ గ్రౌండ్ది అంగడి దెబ్బది చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు బాగా స్పందిస్తూ ఎంఆర్ఓ గారికి రిఫర్ చేయడం జరిగింది.
మల్కాపురం పోర్టు హైస్కూల్లో సుదీర్ఘకాలం వ్యాయామ ఉపాధ్యాయునిగా సేవలందించిన భీమవరపు శ్రీనివాసరెడ్డి పదవీ విరమణ వేడుక కన్నుల పండుగగా జరిగింది. దశాబ్దాల కాలం పాటు ఎంతో మంది విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దిన ఆయన ఫిబ్రవరి 28న పదవీ విరమణ పొందారు. ముఖ్యంగా దేశానికే వన్నె తెచ్చిన అథ్లెట్ జ్యోతి ఎర్రాజీ వంటి మట్టిలో మాణిక్యాలను తొలి పాఠాలు నేర్పిన ఘనత శ్రీనివాసరెడ్డిదే. కేవలం క్రీడలే కాకుండా క్రమశిక్షణతో కూడిన జీవిత పాఠాలను బోధించిన తమ ప్రియతమ గురువుపై విద్యార్థులు వినూత్నంగా కృతజ్ఞత చాటుకున్నారు. నరసింహానగర్లో ఆయన స్వగృహం నుంచి సాగరమాల కన్వెన్షన్ హాల్ వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర పూల వర్షాన్ని కురిపిస్తూ సన్నాయి మేళాల మధ్య భారీ ఊరేగింపుగా తీసుకువచ్చారు. గత 20 ఏళ్లుగా ఆయన వద్ద చదువుకున్న పూర్వ విద్యార్థులంతా కుటుంబ సమేతంగా తరలివచ్చి గురువును ఘనంగా సత్కరించుకున్నారు. విద్యార్థుల నుంచి దక్కిన ఈ ప్రేమాభిమానాలు చూసి శ్రీనివాసరెడ్డి ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిటైర్మెంట్ తర్వాత కూడా విద్యార్థుల ఉన్నతి కోసం తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందంటూ ఆయన చూస్తే నెవర్ బిఫోర్ నెవర్ అగైన్ అంటే ఈ అభిమానం తట్టుకోలేకపోతున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా హృదయానికి హత్తుకుపోయేటటువంటి విద్యార్థులు వీళ్ళందరూ. ఎందుకంటే నాకు మొదటి నుంచి ఈ ప్రొఫెషన్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇది ప్రొఫెషన్ అనే కంటే కూడా యాక్చువల్గా టీచింగ్ అనేది యాక్చువల్ డివోషన్, డెడికేటివ్గా చేస్తేనే అది ప్రొఫెషన్ కాదు నా ఉద్దేశంతో. సో నాకు అదృష్టం ఏంటంటే నాకు స్కూల్లో నేను 89లో జాయిన్ అయిన తర్వాత నా అదృష్టం కొద్దికి ఇక్కడ మంచి అడ్మినిస్ట్రేషన్ రాజేశ్వరి గారు అని ఉండేవాళ్ళు. ఆవిడ జస్ట్ లైక్ మాకు మదర్ అండ్ సన్ రిలేషన్ లాగా ఉండేది. అంతా మా పెద్ద కొడుకులాగా చూసుకుంటూ చాలా చక్కగా గైడ్ చేసేవాళ్ళు. నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. జనరల్గా ఇవాళ రేపు ఏంటంటే మీడియా కానీ ఏదైనా పేరెంట్స్ ఎలా ఉన్నంటే మా అబ్బాయిని ఏమనకూడదు, ఏం టచ్ చేయకూడదు, కోప్పడకూడదు ఇలా ఉంది. అప్పుడు సిచ్యువేషన్ అలా ఉండేది. మేడం గారు పూర్తి స్పేస్ ఇచ్చారు. మీరు ఏం చేస్తారు, అలా పేరెంట్స్ కూడా అలాగనేవాళ్ళు. మీరు ఏం చేస్తారో తెలియదు, మా పిల్లలు బాగుపడాలి అనేవాళ్ళు. యాక్చువల్గా నేను మల్కాపురంలో జాయిన్ అయినప్పటికీ అక్కడ ఎన్విరాన్మెంట్ అంతా ఎలా ఉండేదంటే చాలా స్లమ్. పేరెంట్స్ కూడా ఎడ్యుకేషన్ మీద అంత అవగాహన ఉండేది కాదు. మేడం గారి కోఆపరేషన్తో మా స్టాఫ్ అందరూ మంచి కోఆపరేటివ్గా ఉండేవాళ్ళు. అందరూ కలిసి టీం వర్క్ చేసి అసలు మల్కాపురం ఏరియాని, ఆ పారిశ్రామిక ఏరియానే అసలు ఎలా మారిపోతారో పిల్లలు అన్నట్టుగా తయారు చేశాము. ఎంతమంది పిల్లలు చాలా మంచి మంచి పదవుల్లో ఉన్నారు ఇవాళ రేపు. ఎంత ఉన్నత పదవులు అంటే మనం ఊహించలేనంతమంది. కనీసం ఈవెన్ అబ్రాడ్లో యూఎస్లోనే ఒక 50 మంది ఉన్నారు. అలాగే అబ్రాడ్లో కొన్ని 100 మంది పిల్లలు ఉన్నారు. అలా ఇక్కడ లోకల్లో కూడా మంచి మంచి ఇన్స్టిట్యూట్స్లో గురునాథ్ అనే కుర్రాడు అయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరులో ప్రొఫెసర్గా చేస్తున్నాడు. అది గ్రేట్ అచీవ్మెంట్. అలాగే అంటే వీళ్ళందరూ నాకు ఎంత క్లోజ్గా ఉండడానికి కారణం ఏంటంటే నేను ఫిజికల్ యాక్టివిటీస్తో పాటు స్టడీస్ కూడా చెప్పేవాడిని. యాక్చువల్ నా బేసికల్గా నేను మ్యాథమెటిక్స్ ఉంది, అందుకని పిల్లలకి స్టడీస్ చెప్పేవాడిని. స్పోర్ట్స్ స్టడీస్ ప్యారలల్గా వెళ్ళేటట్టు చూస్తాను. ఎప్పుడు స్టడీస్ని నెగ్లెక్ట్ చేయకుండా చూసుకునేవాళ్ళు వీళ్ళందరినీ. ఆ ఉద్దేశంతో పిల్లలు బాగా గ్రో అయ్యారు. ఎందుకంటే ఇవాళ రేపు ఎక్కడైనా ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు అంటే వాళ్ళు ఓన్లీ స్పోర్ట్స్ ఆడిస్తే చాలా పక్క తోసేస్తుంటారు. కానీ నాకేంటంటే వీళ్ళ కెరీర్ ముఖ్యం, వీళ్ళు ఎలాగైనా సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో ప్యారలల్గా స్పోర్ట్స్ ప్లస్ స్టడీస్. విశాఖ జిల్లా ప్రైమరీ టైలర్స్ ది కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని జాతీయ టైలర్స్ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో టీడీపీ నాయకురాలు కేదారి లక్ష్మి, వన్ టౌన్ సిఐ వరప్రసాద్, కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు, సొసైటీ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సొసైటీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ 50 సంవత్సరాలు దాటిన టైలర్స్ కు ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. నాయి బ్రాహ్మణులకు ఇస్తున్నట్లుగా టాయిలెట్స్ కూడా విద్యుత్ సబ్సిడీతో ఇవ్వాలని అన్నారు.
అర్హులైన టైలర్లకు అందరికీ ఒకచోటే ఇల్లు ఇచ్చి కమ్యూనిటీ హాల్ను కూడా నిర్మించాలని ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. రెడీమేడ్ దుస్తులు విక్రయాలు పెరగడంతో టైలర్ల జీవనోపాధి కష్టంగా మారిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ నాయకులు సిహెచ్ రామారావు, విజయ్ కుమార్, తాతాజీ, ఏవి సత్యనారాయణ పలువురు పాల్గొన్నారు. మాకు టైలర్స్కి చాలా వరకు ప్రభుత్వాలు వచ్చి వెళ్తుంటాయండి. పెన్షన్ ఏమో 58 సంవత్సరాలకి మా టైలర్స్కి ఇస్తామని అన్నారు. అలాంటిది ఇప్పుడు 50 సంవత్సరాలకి చాలా వరకు టైలర్లు నష్టపోతున్నారు. చాలా ఇబ్బందులు పడి వాళ్ళకి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. అలాగే చేనేత జౌళి శాఖల్లో ఉన్నటువంటి మా టైలర్స్ ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్ళి అవి కూడా కనిపెట్టి మా యొక్క విషయాల్లో వాళ్ళు క్లియర్గా తెలియపరచాలని తెలియజేస్తున్నామండి. నెక్స్ట్ బీడి కార్మికుల్లాగా చేనేత కార్మికుల్లాగా ఏదైతే ప్రభుత్వం రూపుతీస్తుందో అమౌంట్ అది కూడా మా టైలర్స్కి ఇవ్వాలని మరీ కోరుకుంటున్నామండి. అలాగే నాయ బ్రాహ్మణ్కి రజకులకి ఇచ్చిన కరెంట్ సబ్సిడీ అండి ప్రభుత్వం నిధులు ఏదైతే సమకూర్చి ఇస్తున్నారో మా టైలర్స్ కూడా మాకు కరెంట్ సబ్సిడీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ప్రతి ఒక్క సొసైటీలో కూడా చాలా కాలనీస్ ఇవ్వడం జరిగాయి. మా టైలర్స్కి ముందు నుంచి కూడా గత ప్రభుత్వాల సంస్థ నుండి మేము కష్టపడి చాలా వరకు ఉన్నామండి. ప్రభుత్వం దృష్టిలోకి చాలా పలుమార్లు మేము ఇవ్వడం జరిగింది. మా టైలర్స్ చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారండి. నేను 50 ఏళ్ళు వచ్చేసరికి కన్ను దృష్టిలో లోపం అనేది మనిషికి వస్తున్నది కనుక మాకు టైలర్స్ అందరూ కూడా 50 ఏళ్ళకి పెన్షన్ రిలీజ్ చేయాలని మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటాం మీ ద్వారా. అలాగే చేనేత జౌళి శాఖలో టైలర్స్ కూడా కలిపారు కనుక చేనేతలకి ఏ విధమైనటువంటి సబ్సిడీ వస్తున్నాయో అవి కూడా మాకు వర్తిస్తాయి. ఖచ్చితంగా మాకు చేనేత జౌళి శాఖలో ఉన్నటువంటి హక్కులు కూడా మాకు ప్రభుత్వం న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా విన్నవించుకోవడం జరిగింది. మాకు రాష్ట్ర ప్రభుత్వం ఫెడరేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. అలాగే చైర్మన్ ఇవ్వడం కూడా జరిగిందండి. ఇప్పటికీ 10 నెలలు అవుతుందండి. 10 నెలలు అయినా ఇప్పటికీ మా టైలర్ సమస్యలు ఏది కూడా చైర్మన్ గారు దృష్టి పట్టించుకోవట్లేదండి. మెయిన్ ఫిబ్రవరి 16వ తారీఖు మంగళగిరి హెడ్ ఆఫీస్ నుంచి డీడీ తీయమని 550 రూపాయలు డీడీ తీయమని రీసెంట్గా చేనేత జౌళి శాఖ నుంచి ఏడీ గారు ఫోన్ చేయడం జరిగిందండి. దయచేసి ఈ విషయాన్ని కూడా గమనించి రాష్ట్ర ప్రభుత్వం మా చైర్మన్ గారితో కొంచెం త్వరగా టైలర్స్ గురించి న్యాయం చేయమని. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు నేతృత్వంలో డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన కోసం చేపట్టిన 510 కిలోమీటర్ల సుదీర్ఘ సైకిల్ యాత్ర ఆదివారం ఘనంగా ముగిసింది. 34 రోజుల పాటు సాగిన ఈ దండయాత్రలో సుమారు 2513 మంది బాధితులను గుర్తించి వారికి కౌన్సిలింగ్ అందించడమే కాకుండా 149 హాట్ స్పాట్లలో డ్రోన్ నిఘాను ఏర్పాటు చేశారు. ముగింపు వేడుకల్లో భాగంగా ఇబ్రహీంపట్నం నుంచి సిఆర్ గ్రౌండ్స్ వరకు 5గురు మహిళా పోలీసులు అధికారులు మరియు 500 మంది విద్యార్థులతో భారీ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా ఇప్పటికే 25 మందిపై ఉక్కుపాదం మోపామని, ఇది అంతం కాదని, యువత భవిష్యత్తు కోసం ఆరంభమైన నిరంతర పోరాటం అంటూ స్పష్టం చేశారు. దేశంలోనే చారిత్రాత్మకమైన ఈ యాత్రను విజయవంతం చేసిన సిబ్బందిని, మహిళా సైక్లిస్టులను అధికారులు అభినందించారు. ఈ దండయాత్రలో చాలా అద్భుతాలు చూశాం. ఈ దండయాత్రలో ప్రజల స్పందన చూశాం. దండయాత్రలో యువతల కేరింపు చూశాం. ఈ దండయాత్రలో మహిళల హారతులు చూశాం. ఈ దండయాత్రలో ఎన్నో కార్యక్రమాలు చూశాము. ఎందుకంటే ప్రజల నుంచి వచ్చిన స్పందన 1972కి 8 ఏళ్ల బాలుడు ఫోన్ చేసి ఈ విధంగా డ్రగ్స్ సేవిస్తున్నారని చెప్తేనే చాలా సంతోషం అవుతుంది. మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించబోతున్నాము. అయితే ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే. కాకపోతే ఇది కలకాలం ఉండడానికి లేదు. చాలా త్వరగా ఈ డ్రగ్స్ని మనము అధపాతానికి తొక్కాల్సిన అవసరం ఉంది. అందుకే పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతుండబోతున్నాం. ఈ రోజుకి దాదాపు 25 మంది మీద ఫిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రయోగించడం జరిగింది. ప్రయోగించి రకరకాల వెనక్కి తోచడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావడమే ధ్యేయంగా ప్రపంచ స్థాయి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తీర్చిదిద్దుతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. విశాఖపట్నంలో ఏయూ శతాబ్ది ఉత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్షించిన మంత్రి మార్చి 26 నుంచి ఏప్రిల్ 26 వరకు నెల రోజుల పాటు వేడుకలను కనీవిని ఎరగని రీతిలో నిర్వహించాలంటూ ఆదేశించారు. యూనివర్సిటీ 100 ఏళ్ల ఘన చరిత్ర ప్రతిబింబించేలా కార్యక్రమాలు ఉండాలని, పూర్వ విద్యార్థులను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేయాలని ఆయన సూచించారు.
విద్యార్థుల కోసం కళలు, సంగీతం, సాహిత్యంతో కూడిన ప్రత్యేక ఈవెంట్స్లోని పాటు ప్రముఖులతో సదస్సులు కూడా ఏర్పాట్లు చేయాలంటూ స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. వేట్లపాలెం బాణాసంచా పేలుడు బాధితులను కాకినాడ జీజీహెచ్లో పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. మృతుల కుటుంబాలకు, బాధితులను ప్రభుత్వం అండగా ఉంటుందంటూ భరోసా. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. ఆలయ మర్యాదలతో స్వామివారి దర్శన భాగ్యం కల్పించిన అధికారులు. నగరంలో పలు థియేటర్స్ లో సందడి చేసిన విష్ణు విన్యాసం చిత్ర యూనిట్ బృందం. విష్ణు విన్యాసం సంపూర్ణ కుటుంబ చిత్రమన్న సినీ దర్శకుడు యదునాథ్ మారుతీరావు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై పలు ఆరోపణలు చేసిన మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి. కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.